ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు ఎవరైనా గట్టిగా చదివించండి. మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో ఇక్కడ హన్నా చేస్తున్నటువంటి ప్రార్థన మనకు అనిపిస్తుంది. అక్కడ మనకు చాలా స్పష్టంగా 2వ అధ్యాయం మొదటి భాగంలో ఉంది కదండి. హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను అని వ్రాయబడింది. మనందరికీ హన్నా గురించి తెలుస్తున్నట్టుగా మొదటి అధ్యాయంలో అసలు హన్నా ఎవరు, హన్నా యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి, ఆమె ఎదుర్కొన్నటువంటి శ్రమ ఏంటి, కష్టం ఏంటి, అవమాన పరిస్థితులు ఏంటి, అవన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. ఎఫ్రాయిము మన్యమందు ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఎల్కానా. మరి ఆయనకు 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య హన్నా, మరొక భార్య పెనిన్నా. పెనిన్నాకైతే పిల్లలు ఉన్నారు, కానీ హన్నాకు పిల్లలు లేరు. సో ఆ కారణం చేత పెనిన్నా ఎప్పుడు కూడా మరి హన్నాను అవమానపరుస్తూ, తనను తక్కువ చేసి మాట్లాడుతూ, తనను తన మాటల చేత గాయపెడుతూ ఉంది.
అయితే వీరందరూ కూడా ఏటేటా షిలోహులో, వారున్న పట్టణం నుంచి షిలోహులో మరి ఆనాడు ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధికి వారు వెళ్తుండేవారు, ఆలయానికి వెళ్తుండేవారు. అలా వెళ్ళిన ప్రతిసారి కూడా ఆమె చాలా దుఃఖంతో, చాలా బాధతో మరి దేవుడు తనను దర్శించాలని, మరి తనకు సంతానం లేనందువల్ల, లేక ఆమె గుడ్రాలుగా ఉండడం వల్ల ఆమె ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క బాధను లేక అవమానములను ఆమె అన్నీ కూడా ప్రభుకి చెప్తూ వచ్చేది. ఏటేటా వారు అక్కడికి వెళ్తున్నప్పుడు, బలు అర్పించడానికి షిలోహులోని మందిరానికి వెళ్తున్నప్పుడు ఆ రీతిగా ఆమె తనకున్న బాధ అంతా కూడా అక్కడ ప్రార్థనలో చెప్పుకునేది. అలాగ ఒక సందర్భంలో ఆమె దేవుడి దగ్గర సన్నిధిలో వెళ్ళి ప్రార్థిస్తుండగా అక్కడ అప్పట్లో ఏలీ అనే యాజకుడు ఉన్నాడు. సో ఆ ఏలీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆమెను అర్థం చేసుకోలేకపోయాడు ఆయన. ఆమె ప్రార్థిస్తున్నప్పుడు ఆమె చేసిన ప్రార్థన ఒకసారి చూద్దాము. మొదటి అధ్యాయము 10లో మనం చూడొచ్చండి. ఆమె ఏ రీతిగా బహు దుఃఖాక్రాంతురాలై, చదవండి, వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, చాలు. ఆమె తనకున్న బాధ ఆ రీతిగా దేవుని యొక్క మందిరంలో, షిలోహులో ఉన్నటువంటి మందిరంలో చెప్పుకుంటూ ఉండగా అక్కడ ఉన్నటువంటి యాజకుడు అయినటువంటి ఏలీ కూడా ఆమెను అపార్థం చేసుకున్నాడు. ఆమె మరి మత్తురాలే ఉందని ఆమె గురించి అనుకున్నాడు. అంటే ఆమె బయటికి ప్రార్థన చేయట్లేదు కానీ తన మనసులోనే చెప్పుకుంటూ ఉంది. అయితే ఆమె యొక్క బాధ తర్వాత ఆయన కూడా చెప్పడం జరిగింది. అయ్యా, నా ఏలినవాడ, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను నేను పానము చేయకున్నాను అని చెప్పి మరి ఆమె యొక్క బాధ గురించి ఆమె ఆయనతో మరి చెప్పడం కూడా జరిగింది. సో ఆ రీతిగా ఆమెకున్నటువంటి బాధ, ఆమెకున్నటువంటి ఇబ్బందిని దేవుడితో అక్కడ వెళ్ళిన ప్రతిసారి కూడా చెప్తూ ఉండడం వల్ల దేవుడి మీద ఆమె పూర్తిగా విశ్వాసం ఉంచి, ఇక దేవుడే నన్ను దర్శించాలి, దేవుడే నా పరిస్థితిని మార్చాలి, ఇక ఇది మనుషుల వల్ల అవ్వని పని, కేవలం దేవుడు మాత్రమే ఆయన జోక్యం చేసుకుంటే ఈ పని అవుతుంది అనే నమ్మకంతో ఆ హన్న మరి ప్రార్థన చేస్తూ దేవుని యందు విశ్వాసం విడిచిపెట్టకుండా ఉన్నది. అయితే ఒకానొక రోజు ఏం జరిగిందో మనం చూస్తే 1:17లో ఒకసారి 19 చదవండి. చాలండి. మనం గమనిస్తే వారు తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత దేవుడంట ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని దీనిని అడిగితనని వానికి సమూయేలని పేరు పెట్టెను. సో దేవుడు మరి హన్నా యొక్క ప్రార్థనను విని హన్నాను జ్ఞాపకం చేసుకుని ఆమె దీన స్థితిని, ఆమె ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క అవమానమును లేక నిందను, ఆ పరిస్థితులన్నిటి కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆమెను దర్శించి దేవుడు అద్భుతంగా ఆమెకు కుమారుడు అయినటువంటి సమూయేలును దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే దేవుడు ఆమెను దర్శించాడో ఆమె తద్వారా మరి చాలామంది అంతటితోనే సాటిస్ఫై అయిపోతూ ఉంటారు. సో దేవుడు మరి నేను మొరపెట్టాను, మరి దేవుడు ఇచ్చాడు. అయితే హన్నా ఆ రీతిగా లేదు. సో హన్నా యొక్క ఆమె యొక్క యాటిట్యూడ్ మనం ఆలోచిస్తే ఈ 2వ అధ్యాయం మనం చదువుకున్నాం కదండి. మొదట్లో 10 వచనాలు దేవుడు ఆమెకు సమూయేలును అనుగ్రహించిన తర్వాత ఏ రీతిగా ఇక ఆమె సమూయేలుని అక్కడ దేవుని సన్నిధిలో ఆమె సమర్పించిన తర్వాత, ప్రతిష్ఠించిన తర్వాత ఆమె ఒక ప్రార్థన, అద్భుతమైన విజ్ఞాపన ప్రార్థన చేసింది. సో ఈరోజు ఆమె చేసిన ఆ విజ్ఞాపన ప్రార్థనలో సో ఆమె దేవుని గురించిన అవగాహన ఎలా ఉందో చూద్దాం. సో దేవుడు ఎటువంటి వాడు, దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడు,
మరి దేవుని యందు విశ్వాసం ఉంచితే మరి ఎటువంటి పరిస్థితులను వారైనా సరే దేవుడు ఏ రీతిగా వారికి సహాయం చేసి వారి పక్షంగా దేవుడు కార్యాలు చేయగలడో ఈరోజు ఆ వాక్యాన్ని 2వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. మరి మొట్టమొదటిగా హన్నా చేసిన ప్రార్థనలో మనం గమనిస్తే ఆమె హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది అని చెబుతూ ఉంది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. మరి అంతవరకు కూడా హన్నా యొక్క విరోధులు, ఆ పెనిన్నా కావచ్చు, మరి వారి పట్టణంలో ఉన్నటువంటి మిగతా ప్రజలు కావచ్చు, ఎవరైతే ఆమెను బహుశా అవమానపరిచారో, బహుశా ఆమెను ఆ మాట ఈ మాట మరి అన్నారో, ఎప్పుడైతే దేవుడు హన్నాను దర్శించాడో మరి వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. సో దేవుడు అంటే ఈమె పక్షంగా ఉండి ఈమె ప్రార్థన ఆలకించి ఈమెకు ఉన్నటువంటి ఆ బాధను దేవుడు తొలగించి వేశాడు. ఇప్పుడు దేవుడు తొలగించి వేశాడో అప్పుడు ఒక్కసారిగా ఇప్పుడు ఈమె చెప్తున్న మాట ఏంటంటే, నేను యెహోవా యందు నేను సంతోషిస్తున్నా, హృదయం యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, మన జీవితాల్లో మరి దేవునిని బట్టి మాత్రమే మనకు సంతోషం, దేవునిని బట్టి మాత్రమే మనకు బలము. అవి రెండు కూడా ఆమె తన ప్రార్థనలో చెబుతోంది. కాబట్టి రోజున మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నా సరే దేవునిని బట్టే మనకు సంతోషం కలగాలి, దేవుని బట్టే మనకు బలము కలగాలి. అది మనుషుల వల్ల పరిస్థితుల వల్ల కలగదు, కానీ కేవలం మన ప్రభువుని బట్టి మాత్రమే మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఆ విషయాన్ని హన్నా గ్రహించి గుర్తించి ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నది. ఇక 2వ వచనంలో ఆమె ఏం చెప్తుందంటే మన ప్రభు గురించి, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. గమనించండి, దేవుని యొక్క గొప్పతనం గురించి, యెహోవాయే పరిశుద్ధ దేవుడు అని ఆమె తెలుసుకుంది. యెహోవాయే, ఇంకా ఆయన లాంటి దేవుడు ఇంకా ఎవరు కూడా లేరు అని తన జీవితంలో వ్యక్తిగతంగా దేవుని యొక్క శక్తిని అనుభవించింది. కాబట్టి ఆ అనుభవపూర్వకంగా దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆమె ఇతరులకు కూడా సాక్ష్యం చెబుతూ ఉన్నది. మనం కూడా ఇతరులకు ఏదైనా ఏ విషయంలోనే సాక్ష్యం చెప్పినప్పుడు అంతే కదా, మరి మనం కూడా దేవుడు ఎటువంటి వాడో దాన్ని గ్రహించిన వారమై దేవుని గొప్పతనాన్ని, దేవుడు చాలా గొప్పవాడండి, దేవుడు నాకు ఈ కార్యం చేశాడు, దేవుడు చాలా గొప్పవాడు, నన్ను ఈ యొక్క ప్రమాదం నుంచి తప్పించాడు, లేకపోతే ఈ యొక్క యాక్సిడెంట్ నుంచి తప్పించాడు, లేకపోతే మా ఇంట్లో దేవుడు ఈ విషయంలో సహాయం చేశాడు, లేకపోతే మా పిల్లల విషయం దేవుడు ఈ విషయంలో సహాయం చేశాడు, లేకపోతే మేము అనారోగ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఇలాగ మమ్మల్ని ముట్టి స్వస్థపరిచాడు, లేకపోతే మేము ఫలానా ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు ఇలాగా స్వస్థపరిచాడని ఆ దేవుని గొప్పతనాన్ని వ్యక్తిగతంగా హన్నా ఎరిగి దేవుని ఇక్కడ స్తుతిస్తూ ఉంది. కాబట్టి యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. హన్నా తన జీవితంలో దేవుని యొక్క గొప్పతనమును, దేవుని యొక్క శక్తిని వ్యక్తిగతంగా ఎరిగి ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది. అంత మాత్రం కాదు, ప్రార్థన కూడా చేస్తూ ఉంది. మన జీవితాల్లో దేవుణ్ణి మరి మనము వ్యక్తిగతంగా ఎరిగేవారుగా మనం ఉండాలి. మనకు వచ్చినటువంటి ప్రతి పరిస్థితుల్లో గమనించండి, దేవుడు కొన్నిసార్లు మనకు ఎందుకు కొన్ని ప్రతికూల పరిస్థితులు, మనం అనుకోనివి కొన్నిసార్లు మనకు జరుగుతాయి కదండి. మనం అనుకున్నవి జరగవు, కొన్నిసార్లు అనుకోననివి మనకు జరుగుతూ ఉంటాయి. లేకపోతే మనం బాగా ప్రేమించేవారే మనల్ని కొన్నిసార్లు గాయపెడుతూ ఉంటారు. లేకపోతే మనం కొన్ని అనుకుంటాం వీళ్ళు ఇలా స్పందిస్తారని, వాళ్ళు అలా స్పందించరు. తర్వాత మనం అనుకున్న వాటికి భిన్నంగా జరుగుతూ ఉంటాయి. సో హన్నా దేవుడు ఎందుకు కొంతకాలం ఆమెను అటువంటి పరిస్థితికి దేవుడు అప్పగించాడని కనుక చూస్తే, వాస్తవంగా మీరు కనుక ఒక మాట చూస్తే 1వ అధ్యాయానికి ఒకసారండి 6వ వచనం చూడండి. గమనించండి, ఎవరండి ఆమెకు సంతానం లేకుండా చేసింది? ఎవరు? దేవుడే. సంతానం ఇచ్చింది కూడా ఎవరు? దేవుడే. సో దేవుడు ఒక పరిస్థితి మనకు అనుమతించాడంటే కదండి, అది తప్పకుండా దేవుని యొక్క చిత్తము, దేవుని ఉద్దేశము అందులో ఉంటుంది. అంటే ఖచ్చితంగా దేవుడు ఏదో అంటే ఊరకనే చేయడు కదండి. సో దేవుడు ఏది చేసినా ఆయనకు ఒక ఉద్దేశం ఉంది.
ఒకవేళ వెంటనే పెనినాలాగా మరి హన్నాకు కూడా పిల్లలు కలిగి ఉంటే ఆమె దేవుణ్ణి ఈ రీతిగా ఎరిగి ఉండేదా చెప్పండి? మీరు ఎక్కడైనా అక్కడ పెనిన్నా చేసిన ప్రార్థన ఎక్కడైనా ఉందా? పెనిన్నా చేసిన స్తుతి ఉందా మనకి ఎక్కడైనా బైబిల్లో? లేదు. పెనిన్నా దేవుని కొనియాడడం ఉందా? లేదు, ప్రస్తావించబడలేదు. ఒకవేళ ఆమె దేవుని స్తుతించి ఉండవచ్చేమో అయితే, బట్ దట్ ఈస్ నాట్ మెన్షన్, అది ప్రస్తావించబడలేదు. ఇప్పుడు ఎవరి స్తుతి ప్రస్తావించబడింది ఇక్కడ బైబిల్లో? హన్నా యొక్క స్తుతి. హన్నా దేవుణ్ణి ఎరిగిన విధానాన్ని చూడండి. ఈరోజు కూడా మనం ధ్యానం చేసుకుంటున్నాము అంటే, ఎందుకు దేవుడు ఆమెకు ఒక ఉద్దేశం చేత తనకు సంతు లేకుండా చేసెను. కంటిన్యూ చేయండి 6వ వచనం. ఆ హేతువుని బట్టి చూడండి, ఆ కారణాన్ని బట్టి ఆమె వైరియగు పెనిన్న ఏం చేస్తుందండి? విసిగిస్తూ ఉంది, కోపం పుట్టిస్తూ ఉంది. ఓకేనండి. దాన్ని బట్టి హన్నా ఏం చేసింది? దాన్ని బట్టి ఇక హన్నా ఏటేటా ఆ షిలోహు మందిరానికి వెళ్తున్నప్పుడు దాన్ని బట్టి ఇక అన్నపానములు కూడా మానివేసి ఆమె దేవుడికి మొరపెడుతూ వచ్చింది. అంటే చూడండి, ఒక పరిస్థితి మరి ఆమెను ఎక్కడ నడిపిస్తుంది? దేవుని మీద పూర్తిగా ఆధారపడడానికి ఆ యొక్క ప్రతికూల పరిస్థితి, ఆ లేమి, ఆ యొక్క సంతాన లేమి అనే పరిస్థితి ఆమెను దేవుడి మీద పూర్తిగా ఆధారపడడానికి నడిపించింది. అలా జరిగింది కాబట్టి ఇక తర్వాత దేవుడు సరైన సమయమందు దేవుడు జోక్యం చేసుకొని మరి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని సంతానం ఇవ్వడంతో మరి సమూయేలు జన్మించిన తర్వాత ఆమె వెంటనే ఇక ఈ యొక్క మరి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఏం చెప్తుందండి సాక్ష్యము? ఇక యెహోవా దేవుడు వంటి పరిశుద్ధ దేవుడు ఎవ్వరు లేరండి అని గట్టిగా ఆమె చెప్పగలుగుతుంది. వై? అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్. తను వ్యక్తిగతంగా మరి ఎంతో నలిగింది కాబట్టి చాలా కాలం, ఎంతో ఎన్నో అవమానములకు వాటిని భరిస్తూ సహిస్తూ వీళ్ళు పెనిన్నా విసిగిస్తూ ఉన్న తనకు విరోధులు, అక్కడ చెప్తుంది కదండి, నా విరోధులు వాళ్ళెవరో వాళ్ళ పేర్లు మనకు తెలియకపోయినా మరి ఆ విరోధులు ఎవరెవరైతే ఉన్నారో ఆమెకు మరి వారి యొక్క మాటలను వారు గాయపరిచే విధానాన్ని సహించి భరించి ఈ విషయాలన్నీ కూడా ఆమె చేసిన గొప్ప విషయం ఏంటంటే దేవునికే అప్పగిస్తూ ఉంది. ప్రతిసారి షిలోహు మందిరానికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆమె దేవునికే తన యొక్క పరిస్థితిని అప్పగించుకుంటూ ఉంది. కాబట్టి దేవుడు ఇవన్నీ కూడా ఆయన గమనిస్తూ వచ్చాడు. మనం ఏ రీతిగా స్పందిస్తామో, ఎలా స్పందిస్తామో అది దేవుడికి కావాలి. ఒక పరిస్థితిని మనకి కలుగు చేసి మనం ఎలా స్పందిస్తామో అక్కడ మన హృదయం బయటపడుతుంది. దేవుడు ఏం చేశాడండి? అబ్రహాము శారా విషయంలో మరి 25 సంవత్సరాలు అతన్ని వెయిటింగ్లో పెట్టి నేను సంతానం ఇస్తానని చెప్పి గొప్ప దేశంగా చేస్తానని చెప్పి 25 సంవత్సరాలు ఎదురు చూచేలా మరి దేవుడు చేశాడు. అయితే ఆ సంతానం ఇచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేశారు? ఒక్కసారిగా ప్రత్యక్షమై దేవుడు, ఇదిగో అబ్రహాము, నీకున్న ఒక్కగానొక కుమారుని బాగా ప్రేమించి ఆ కుమారుని తీసుకెళ్ళిపోయి ఆ మోరియా పర్వతం మీద బలర్పించాలి అంటే దేవుడు ఎందుకు ఆ మాట అంటే అబ్రహాము వెంటనే ఎలా స్పందిస్తాడో చూద్దాం. మరి ఎలా స్పందించాడు అబ్రహాము? చాలా అద్భుతంగా స్పందించాడు. ఏమైనా ప్రభువా, ఎందుకు తండ్రి, మీరే ఇచ్చారు కదా ప్రభువా, మళ్ళీ మీరే తీసుకెళ్తున్నారు ఏంటి అన్నారా? లేకపోతే ప్రభువా, మరి నేను బాగా ఇష్టపడుతున్నాను కదా, మాకున్నది ఒక్కడే కదా కుమారుడు, మరి ఎందుకు వీడిని తీసుకెళ్తున్నారు, ఎందుకు వీడిని బలర్పించమని చెప్తున్నారు అన్నాడా? లేదు. లేకపోతే ప్రభువా అసలు ఎందుకు అని ఏమాత్రం ఏదైనా ఒక ప్రశ్న వేశాడండి అబ్రహాము? నథింగ్. ఇంకా ప్రశ్న వేసింది ఇస్సాకు ప్రశ్న వేశాడు, అబ్రహాం ప్రశ్నించలేదు. అబ్రహాంకి ఒకటే నమ్మకం, యెహోవా ఈరే అనే నమ్మకం. హల్లెలూయా. సో అది దేవుడు చూచి ఆ మోరియా పర్వతం మీద అద్భుతంగా బలి అర్పించడానికి ఇస్సాకు స్థానంలో గొర్రెపిల్లని దేవుడు అనుగ్రహించాడు. అంటే ఆ పరిస్థితి గుండా ఒక పరిస్థితిని దేవుడు అనుమతించి ఆ పరిస్థితి గుండా మనం వెళ్తున్నప్పుడు మనుషులు ఆ మాటలు ఈ మాటలు అంటూ ఉన్నప్పుడు మన మనసుకి బాధ కలుగుతున్నప్పుడు మనం దేవుని విషయంలో ఎలా స్పందిస్తూ ఉన్నాం అది ప్రభుకు కావాలి. యోబు విషయంలో తీసుకుంటే యోబు ఒకలాగా స్పందించాడు, యోబు భార్య మరొకలాగా స్పందించింది. యోబు భార్య ఏమో విసుక్కొని మరి ఇంకా ఆయన్ని తిడుతూ చివరికి ఇంకా దేవుణ్ణే
దూషించేంత స్థాయికి ఆమె వెళ్ళిపోయింది. అయితే యోబు మాత్రం లేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, ఆయన నామమునకే మహిమ అని దేవుడి మీద పూర్తి విశ్వాసముతో ఆయన ఉన్నాడు. కాబట్టి హన్నా జీవితంలో ఇక్కడ యెహోవాయే అలా చేశాడు. యెహోవాయే సంతు లేకుండా చేశాడు కొంతకాలం. ఆ పరిస్థితిని బట్టి ఇక పెనిన్నా ఆమెను విసిగించడం, దూషించడం, తిట్టడం, ఇంకా ఇతర విరోధులను చెప్పుకుంటూ వచ్చింది కదా హన్నా. మరి ఆ విరోధులు కూడా ఆమెను నిందించడం, ఇలాగ చేయడము అది దేవుడే అనుమతించాడు. ఆ పరిస్థితి ద్వారా ఇక హన్నా ఒకటి నేర్చుకుంది. ఇక దేవుని మీద పూర్తిగా ఆమె ఆధారపడి దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆయనకు ప్రార్థించడం అనేది హన్నా నేర్చుకుంది. ఇక దేవుడు ఆమె యొక్క హృదయాన్ని చూచి, ఆ మనస్సును చూచి సరైన సమయం దేవుడు దర్శించి సమూయేలుని ఇవ్వడం జరిగింది. ఇక మళ్ళీ కూడా దేవుడు పరీక్షించాడు. ఆ సమూయేలును కూడా ఏం చేసిందండి హన్నా చెప్పినట్టుగానే దేవునికి సమర్పించింది, ప్రతిష్ఠించింది. ఆ దేవుని మందిరంలో యాజకుడు ఏలీ దగ్గర విడిచిపెట్టింది. అది కూడా దేవుడు చూచాడు. దేవుడు చూచి మళ్ళీ దేవుడు ఆమెను దర్శించి తర్వాత ఆమెకు 3 కుమారులు 2 కుమార్తెలు మళ్ళీ దేవుడు ఇచ్చాడు. సో దేవుడు ప్రతి స్టేజ్లో, ప్రతి మలుపులో ఆమెను పరీక్షిస్తూ, ఆమె హృదయాన్ని చూస్తూ, ఆమె ఎలా స్పందిస్తుందో దాన్ని చూస్తూ, దానికి తగ్గట్టుగా దేవుడు కూడా స్పందిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా హన్నా దేవుని కృపను పొందుకున్న తర్వాత ఎలా స్పందించిందంటే, దేవుని యొక్క గొప్పతనమును, దేవుడు చేసినటువంటి కార్యములను వర్ణిస్తూ, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు. అంటే ఆమెకు తెలుసు, ఆమెకు ఆ కష్టకాలంలో ఎక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళిందండి? షిలోహులో ఉన్నటువంటి మందిరంలోకి వెళ్ళి ఆమె ఏం చేసింది? బహు దుఃఖాక్రాంతురాలై అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడని ఏలీ మందిరము స్తంభము దగ్గర ఉన్న ఆస్త్రం మీద కూర్చుండి ఉండగా ఆమె బహు దుఃఖాక్రాంతురాలై, మనం చదువుకున్నాం ఆ వచనాన్ని. సో ఆమె ఆ రీతిగా దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి దేవుని మీద ఆధారపడి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చుచు ఇక ప్రభు మీద ఆధారపడడం ఆమె నేర్చుకుంది. అందుకే చెప్పింది ఏమని? మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియు లేదు. ఎందుకంటే ఆమె తన జీవితంలో దేవుణ్ణి ఎలా చేసుకుందండి? ఆశ్రయ దుర్గంగా చేసుకుంది. అంటే ఆపద వచ్చినప్పుడు వెళ్ళి దాక్కునే ఒక స్థలం ఆశ్రయ దుర్గం. కష్టం వచ్చినప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ క్షేమంగా మరి భద్రంగా ఉండే స్థలమే ఆశ్రయపురం, రెఫ్యూజ్. సో కాబట్టి ఆ ఆశ్రయపురము దేవుడే, దేవుని యొక్క సన్నిధియే, దేవుని మందిరాన్ని ఆమె ఆశ్రయ దుర్గం చేసుకొని ఆమె ఉన్నందువల్ల దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని దర్శించి ఆమెకు సహాయం చేసిన తర్వాత ఆమె చెబుతున్న మాటలు ఇవి: యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియు లేదు. కాబట్టి మన జీవితాల్లో దేవుని కృపను పొందుకున్న తర్వాత దేవునిని ఎలాగా మనం అర్థం చేసుకుంటున్నాం? దేవుడు మనల్ని దర్శించిన తర్వాత, దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత, దేవుడు మన ప్రార్థన ఆలకించిన తర్వాత దేవుని గురించిన అవగాహన మనకు ఎలా ఉందో అది చాలా ప్రాముఖ్యం. సో తద్వారా దేవుడు ఎవరో దేవుడు తనను తాను హన్నాకు బయలుపరుచుకున్న దేవుడు. ఇప్పుడు ఈ 10 వచనాల్లో హన్నా చేసిన ఈ ప్రార్థనలో మనకు అనిపించేది ఏంటి అంటే, దేవుడిని గురించిన ప్రత్యక్షత ఆమె హృదయంతో, మనసుతో, తన నోటితో చెప్పుకోవడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు దర్శించిన తర్వాత మన దేవుని గురించినటువంటి అవగాహన మనకు ఎలా ఉన్నదో ఈరోజు మన హృదయాలు కూడా పరీక్షించుకుందాం. ఒకవేళ మనమే కనుక ఇతరులకి సాక్ష్యం చెప్పాలి అంటే ఎలా చెప్పగలం? మన దేవుడు చేసిన ఒక కార్యాన్ని ఆధారం చేసుకుని ఆ దేవుని గొప్పతనాన్ని మనం ఎలా ప్రకటించాలి? అది తప్పకుండా మరి మనం కూడా మన జీవితాల్లో దేవుని కార్యాన్ని అనుభవించిన తర్వాత ఆ దేవుడి గొప్పతనాన్ని మాత్రమే తప్పకుండా మరి మనము ప్రకటించాలి. హన్నా చేసిన పని అదే. దేవుడు ఎవరో, ఏమై ఉన్నాడో దాని గురించి ఆమె చెబుతుంది. రెండవదిగా దేవుని గురించినటువంటి ఆ సాక్ష్యం ఆమె చెబుతూ ఆమె ఏం చెబుతుంది? 3వ వాక్యం చదవండి.
ఆమ్. గమనించండి, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఎందుకంటే అది కూడా ఆమె వ్యక్తిగతంగా తన జీవితంలో అనుభవించింది. అంటే దేవుడు ఆమెను ప్రతి పరిస్థితిలో ఆమెను పరీక్షిస్తూ ఉన్నాడు కదండి. ఆమెకు సంతానం లేకుండా దేవుడు చేసినప్పుడు ఆమె ఎలా ఉందో దేవుడు పరీక్షించాడు. దాన్ని బట్టి పెరిన్న ఆమెను దూషిస్తున్నప్పుడు ఆమె ఎలా స్పందిస్తుందో దేవుడు పరీక్షించాడు. తద్వారా మరి ఎల్కానా భర్త ఆయన ఎలా మాట్లాడాడో దాన్ని బట్టి ఆ పరిస్థితిలో ఆమె స్పందన ఎలా ఉందో దేవుడు పరీక్షించాడు. తర్వాత చివరికి మందిరానికి వెళ్తే అక్కడ మందిరంలో యాజకుడు కూడా అపార్థం చేసుకున్నాడు. యాజకుడు కూడా ఆమె తాగేస్తుంది, మత్తురాలే ఉందని అనుకున్నాడు. ఆ పరిస్థితిలో అక్కడ ఆ యాజకుడి విషయంలో ఆమె ఎలా స్పందించిందో అక్కడ దేవుడు ఆమెను పరీక్షించాడు. కాబట్టి అన్ని పరీక్షలు ఎందుకు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆమె పాస్ అవుతూ వచ్చిందని చెప్పగలం. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఇక ఆమె మనుషుల వైపు చూడకుండా దేవుడి వైపు చూస్తూ మరి దేవుడు ఎందుకు అనుమతించాడో తన పరిస్థితిని దేవుడికి అప్పగించుకుంది కదా. కాబట్టి దేవుడికి అప్పగించుకుంది కాబట్టి ఆ మాట ఇక్కడ చెబుతూ ఆయనే క్రియలను పరీక్షించువాడు అనే మాట ఆమె చెబుతూ ఉన్నది. ఇంక తర్వాత దేవుడు ఎలా కార్యం చేయగలడో ఒకసారి 5వ వాక్యం కూడా మీరు చూడొచ్చు. 5వ వచనం చదవండి. ఆమ్ ఆమ్ గమనించండి, దేవుడు ఏ రీతిగా కార్యం చేయగలంటే గొడ్రాలు కూడా 7 పిల్లలను కనే స్థాయికి దేవుడు తీసుకురాగలడు. ఓకేనండి. సో కాబట్టి లేక దేవుడు ఇంకా చెప్పాలంటే ఆమె కింద వచనాలు కూడా ఏం చెప్తుందంటే ఒకసారి 7వ వాక్యం చదవండి. యెహోవా కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే, దరిద్రులను గమనించండి. సో ప్రభువుని వ్యక్తిగతంగా ఆమె ఏ రీతిగా ఎరిగిందంటే చూడండి, దరిద్రులని అధికారులతో కూర్చుండబెట్టుటకు మరి వారిని మంటిలో నుంచి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. మరి హన్నా తన జీవితంలో వ్యక్తిగతంగా ఆ లేమిలో ఉండి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత ఈ మాటలు ఆమె చెబుతూ ఉంది. సో మరి ఎవరు సహాయం చేసేది ఎవరు, దర్శించేది ఎవరు, జోక్యం చేసుకునేది ఎవరు, మన పరిస్థితిని మార్చే దేవుడు ఎవరు? కేవలము ఆయన మాత్రమే. సో కాబట్టి దేవుడే ఏదైనా చేయాలి, దేవుడే ఏదైనా చేయగలడు, దేవుడే సమస్తము చేయగలడు. ఒక విధంగా చెప్పాలంటే కృంగ చేయువాడు ఆయనే, పైకి లేవనెత్తువాడు ఆయనే, సమస్తం కూడా జరిగించే దేవుడు ఆయనే అని ఆమె దేవుని గురించి చాలా అద్భుతంగా ఈ యొక్క మాటల్లో ఆమె చేసిన ప్రార్థనలో మనకు అనిపిస్తుంది. దేవుడే ఏదైనా చేయగలిగిన దేవుడు. దేవుడే ఒక వ్యక్తి పైకి లేవనెత్తబడాలంటే దేవుడే పైకి లేవనెత్తాలి. లేమితో ఉన్న వారిని ఆ లేమిని పూడ్చడమైనా దేవుడే చేయాలి. సో కాబట్టి సమస్తం కూడా దేవుడే ఏదైనా చేయగలడు అనే విషయాన్ని ఆమె ఆ మాటల్లో చెప్తోంది. కాబట్టి మన జీవితాల్లో ఒక సత్యం ఏంటి మనం ఎరగాల్సి ఉందంటే, మన జీవితాల్లో దేవుడే ఏదైనా చేయగలడు. దేవుడే జోక్యం చేసుకుంటేనే పరిస్థితులు మారుతాయి. దేవుడు దర్శిస్తేనే మన యొక్క స్థితిగతులు కూడా మారుతాయి. మనం ప్రయత్నిస్తే అది అవ్వదు, లేక మనుషులు కల్పించుకుంటే అవ్వదు. కానీ దేవుడు జోక్యం చేసుకుంటే అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా కూడా అది మారుతుంది. దేవుడు జోక్యం చేసుకుంటే దేవుడు ఏదైనా చేయగలడు. మనకు ఆశ్చర్యాన్ని ఆయన కలిగి చేసే కార్యాలను దేవుడు చేయగలడు. కాబట్టి అలాగున ఆమె 9వ వచనంలో కూడా ఆమె అదే చెప్తుంది. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఆమ్ ఆమ్ ఆమ్
ఉమ్, ఉమ్, ఆ, ఉమ్. గమనించండి, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వారికి అధిక బలము కలుగు చేసే దేవుడే. కాబట్టి ఒకరిని పైకి లేవనెత్తడం దేవుడే, అలాగే వారికి శక్తినివ్వడము దేవుడే, వారికి బలాన్ని ఇచ్చేది దేవుడే. మరి ఏ కార్యం చేయాలన్నా అది దేవుడే చేయగలడు అని తన జీవితంలో హన్నా వ్యక్తిగతంగా ఆమె దేవుణ్ణి ఎరిగినదై, ఆమె దేవుని యొక్క శక్తిని అనుభవించిన వ్యక్తిగా ఈ మాటలు చెబుతూ ఉన్నది. కాబట్టి మన జీవితాల్లో ఏ కార్యం జరగాలన్నా మరి దేవుడే జోక్యం చేసుకోవాలి. సో ఆ రీతిగా మనం దేవుడి మీద ఆధారపడే స్థాయి పెరగాలి. అంటే ఇక ఆ రీతిగా మనం దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడే ఏదైనా నా జీవితంలో చేయగలడు, కేవలం దేవుడు మాత్రమే ఏదైనా చేయగలడు అనే దేవుడి మీద పూర్తిగా ఆధారపడే స్థాయికి మనం రావాలి. మనం వచ్చినప్పుడు దేవుడు ఏదైనా మన జీవితాల్లో కూడా చేయగలడు. హల్లెలూయా. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే అసాధ్యమైనటువంటి కార్యాన్ని దేవుడు హన్నా జీవితంలో సాధించేశాడు. అది ఆయన చేశాడని అందరూ గ్రహించి మౌనంగా ఉండడం కూడా మరి మనం చూస్తూ ఉన్నాం. అది పెనిన్నా లేక తన భర్త, అక్కడున్న యాజకుడు, లేక ఆమె విరోధులు, మరి అందరూ కూడా చూసి మరి ఆశ్చర్యపోయి ఏ రీతిగా దేవుడు ఎటువంటి కార్యాన్ని చేయగలడో మరి హన్నా ఒక మాదిరిగా మన జీవితాల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున కొన్ని విషయాలు ఈ యొక్క సన్నివేశం ద్వారా మరి మనము నేర్చుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మొట్టమొదటిగా దేవుడు మన జీవితాల్లో ఏది అనుమతించినా కూడా ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉంది అని మొట్టమొదటిగా గ్రహిద్దాం. ఏది అనుమతించినా అది మనకి పూర్తి అర్థం కాకపోవచ్చు, ప్రస్తుతానికి అది మనకు ఒక ప్రశ్నార్థకరంగా మిగిలిపోవచ్చేమో. అయితే అది మనకు నచ్చకపోయినా, మనకు అది ఇష్టం లేకపోయినా, మనకు అది కష్టమైనా ఒక పరిస్థితి దేవుడు అనుమతించాడు అంటే దాని వెనక దేవుని యొక్క చిత్తము ఉంది, ఆయనకంటే ఒక ఉద్దేశము ఉంది. సో అది ఎప్పుడు మనకు బయలుపరచబడుతుంది? తగిన కాలమందు దేవుడు దానిని మనకు బయలుపరుస్తాడు. అయితే అప్పటి వరకు మనం ఏం చేయాలి? అప్పటి వరకు దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకుంటూ ఆ పరిస్థితిని దేవుడికే అప్పగించాలి. అది మనం నేర్చుకోవాలి. అది మనం దేవుడికి అప్పగించినప్పుడు దేవుని కార్యం ఏంటో మనం చూస్తాం. రెండవదిగా హన్నాను దేవుడు ఏ రీతిగా ఆయా మలుపులలో, ఆయా పరిస్థితుల్లో దేవుడు పరీక్షించాడో దేవుడు మనలను కూడా ఆయన పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు మన స్పందన ఎలా ఉంది? దేవుడి విషయంలో కావచ్చు, మనుషుల విషయంలో కావచ్చు, మనం ఎలా మాట్లాడతాం, ఎలా స్పందిస్తాం అనేది కూడా దేవుడు చూస్తాడు. హన్నాను దేవుడు ఆ రీతిగా పరీక్షించిన తర్వాత ఆమె ఇక దేవుడి మీద పూర్తిగా ఆధారపడడం దేవుడు చూచాడు. ఇక ప్రతి పరిస్థితిని దేవుడికి అప్పగించడం దేవుడు చూచాడు. కాబట్టి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెను దేవుడు దర్శించాడు. ఇక తర్వాత దేవుడు మనల్ని దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత మనం దేవుని గురించి ఎటువంటి సాక్ష్యాన్ని మరి మనము చెప్పగలం, ఎటువంటి సాక్ష్యాన్ని ఇతరులకు మరి మనము ప్రకటించగలం. దేవుడు ఇదిగోండి నా జీవితంలో ఇటువంటి కార్యం చేశాడు, మరి దేవుడు ఇంత గొప్ప దేవుడు, ఇటువంటి మహాపరిశుద్ధుడు ఎక్కడా లేడు అని ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మరి మనం కూడా చెప్పగలమా? తర్వాత దేవుడే ఏదైనా చేయగలడు, దేవుడే ఆయన జోక్యం చేసుకుంటే ఏదైనా జరుగుతుంది అని దేవుడి మీద పూర్తి విశ్వాసము, పూర్తిగా ఆ దేవుడి మీద ఆధారపడినటువంటి ఒక స్వభావము హన్నాలో మరి మనకు కనిపిస్తుంది. మరి ఆ రీతిగా మనం మన జీవితాల్లో దేవుడి మీద పూర్తిగా ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు దేవుడు మనకు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఎటువంటి ఆశ్చర్యకార్యం అంటే దేవుడు ఆయన చూసాం కదా ఇక్కడ 8లో దరిద్రులను ఏ రీతిగా చేస్తాడండి? అధికారులతో కూడా కూర్చుండబెడతాడు. మహిమగల సింహాసనం వారు స్వతంత్రించుకునేటట్టు దేవుడు చేస్తాడు. అలాగే మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు కూడా ఆయనే అనే విషయాన్ని హన్నా బాగా గట్టిగా నమ్మింది. కాబట్టి దేవుడు ఆమెను కూడా లేవనెత్తాడు. కృంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆమెను కూడా
దేవుడు లేవనెత్తాడు. తొట్టిల్లని స్థితిలో ఉన్నటువంటి ఆమెకు కూడా దేవుడు బలాన్ని ఇచ్చాడు. బలహీనురాలుగా ఉన్నటువంటి ఆమెను కూడా దేవుడు బలపరిచి శక్తినిచ్చి దేవుడు నడిపించాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఏ కార్యం చేయాలని కూడా ఇక దేవుడే జోక్యం చేసుకోగలడు అని దేవుడు మనం ఎందుకు పరీక్షిస్తాడంటే ఒక విషయం కోసం పరీక్షిస్తాడు. సో మనం పూర్తిగా ఇంకా ఆయన మీద ఆధారపడుటకు దేవుడు ఒక పరిస్థితిని అనుమతించడమైనా జరుగుతుంది, లేదు మనల్ని పరీక్షించడమైనా జరుగుతుంది. హన్నాను ఆ దేవుడు అందుకే పరీక్షించాడని కూడా మీతో పంచుకోవడం జరిగింది. సో దేవుడి మీద ఆ రీతిగా ఇక పూర్తిగా ఆనుకోవడానికి, ఆధారపడడానికి, ఆయన్ని ఆశ్రయించడానికి మరి హన్నా పరిస్థితి అక్కడికి దారితీసింది. కాబట్టి ఈ రోజున ఒకవేళ మన కుటుంబాలు కావచ్చు, మన పర్సనల్ వ్యక్తిగత జీవితాలు కావచ్చు, అది ఏ విషయమైనా కానివ్వండి, ఆర్థిక విషయాలైనా, మన యొక్క కుటుంబ విషయాలైనా, ఆరోగ్య విషయమైనా, ఏదైనా కూడా ఒక పరిస్థితి దేవుడు అనుమతించాడు అంటే దాన్ని బట్టి మనం దేవుడి మీద పూర్తిగా ఆధారపడినప్పుడు అక్కడ దేవుడి కార్యం ఏంటో మరి మనం తర్వాత చూడబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి రోజున ఆ విషయాలు మనం ధ్యానించుకుంటూ ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థనలో మనల్ని మనం దేవుడికి సమర్పించుకుందాం. ఏ రీతిగా ఆ దినాన హన్నా తనను తాను పూర్తిగా ప్రభుకి తనకున్న పరిస్థితులన్నీ కూడా ఆ షిలోహు మందిరంలో సమర్పించుకుందో అలాగున ప్రభుకి సమర్పించుకొని దేవుడు చేసే కార్యాలు మన జీవితాలు కూడా చూద్దాం. అందరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. అవును, ఈరోజు దేవుడు హన్నా జీవితాన్ని మన ఎదుట ఉంచి కొన్ని ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకోవాలని విశ్వాసులుగా దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు నేను మీతో పంచుకున్న విషయాలు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మొట్టమొదటిగా దేవుడు కొన్ని పరిస్థితులను ఆయనే అనుమతించేవాడై ఉన్నారని గ్రహిద్దాం. అన్న విషయంలో యెహోవాయే ఆమెకు సంతు లేకుండా చేస్తున్నని మనం చూసాం. దేవుడే కొన్ని పరిస్థితులను మన జీవితంలోకి ఆయన అనుమతించే దేవుడే ఉన్నారు. అయితే దాని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది, దాని వెనుక ఆయన చిత్తము ఉంటుంది, దాని వెనుక ఆయన హస్తము కూడా ఉంటుంది అనేది మాత్రం మరి మనము మర్చిపోకూడదు. అయితే అలాగే రెండవదిగా ఆ పరిస్థితి మనల్ని ఎక్కడ నడిపించాలి అంటే మన దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి కాదు, కానీ దేవుడి మీద మన విశ్వాసం తొలగిపోవడానికి కాదు, కానీ దేవునికి ఇంకా సమీపముగా రావడానికి, దేవుని మీద పూర్తిగా విశ్వాసం ఉంచడానికి, దేవుడి మీద పూర్తిగా ఆధారపడడానికి ఆ పరిస్థితి మనలను నడిపించవలసి ఉన్నది. హన్నా జీవితంలో అదే జరిగింది. పెనిన్న మాటలైనా, భర్త యొక్క మాటలైనా, చివరికి యాజకుడని ఏలీ చెప్పిన మాటలైనా కూడా ఆమెను ఎక్కడ నడిపించాయంటే ఇంకా దేవుడి వైపు చూడడానికి, ఇంకా దేవుడి మీద పూర్తిగా ఆధారపడడానికి, ప్రభు ఎదుట ఆమె తనను తాను సమర్పించుకోవడానికి, తనకున్న పరిస్థితి అంతా కూడా ప్రభుకి చెప్పడానికి ఆమెకున్న పరిస్థితులు సహకరించాయి. ఇక దేవుడు సమయం వచ్చింది. దేవుడు ఆయన సమయమందు ఆమెను జ్ఞాపకం చేసుకుని దర్శించి కుమారుని అనుగ్రహించినప్పుడు ఆ కుమారుని కూడా దేవుడికి సమర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక తద్వారా దేవుడు చేసిన కార్యాన్ని పొందుకున్నటువంటి ఆమె ఇక దేవుణ్ణి స్తుతించకుండా మరి ఆ మౌనంగా లేదు, కానీ ఏం చేసింది అంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఆ స్తుతిలో, ఆ విజ్ఞాపనలో, ఆమె చేసిన ఆ ప్రార్థనలో దేవుని యొక్క గొప్పతనమును వివరిస్తూ ఉంది, దేవుని శక్తిని వర్ణిస్తూ ఉంది, దేవుని పరిశుద్ధతను, దేవుని నమ్మకత్వమును వివరిస్తూ ఉన్నది. అవును, మనం కూడా విశ్వాసులుగా దేవుడు ఎన్నో మేలులు మన జీవితాల్లో చేస్తూ ఉన్నాడు కదా, వాటి విషయమై మన స్పందన ఎలాగండి, ఎలా ఉంది? వాటిని మర్చిపోతున్నామా? లేకపోతే వాటిని ప్రతి ఒక్క విషయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ అలాగే ఇతరులకు కూడా వాటిని మనము ప్రకటిస్తూ సాక్ష్యమును పంచుకుంటూ ఇతరులకు, అన్యులకు సైతం మనం వారికి ఇదిగో దేవుడండి నన్ను ఇలాగ దర్శించాడు, దేవుడు ఫలాని సందర్భంలో నేను ఉండగా, మేము ఉండగా, మా కుటుంబం ఈ పరిస్థితులు ఉండగా దేవుడు మమ్మల్ని దర్శించి మాకు ఇలా సహాయం చేశాడండి, అందుకే నేను ఈ దేవుని నమ్ముకున్నాను, అందుకే నేను ఈ దేవుడిని వెంబడిస్తూ ఉన్నాను, అందుకే యేసు ప్రభువుని నేను ఇదిగో వెంబడిస్తూ ఉన్నానని మనం ఇతరులతో కూడా ఎప్పుడైనా మీరు అలాగ పంచుకున్నారా?
అలాగే దేవుని శక్తిని వివరించారా? దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణించగలుగుతున్నారా? అలా గమనించండి. మరొకటి మనము హన్నా ప్రార్థనలో గ్రహించాం. అవును, దేవుడే ఆ యొక్క దరిద్రులను పైకి లేవనెత్తువాడు. పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తువాడు కూడా దేవుడే. అనగా దేవుడే మన జీవితాల్లో జోక్యం చేసుకునే దేవుడు. ఇక ఆయన జోక్యం చేసుకుంటే గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించేది ఆయనే అని ఇక హన్నా ఇక పూర్తిగా దేవుడి మీద ఆధారపడుతూ ఇక దేవుడే ఏదైనా చేయగలిగిన దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు, బలహీనులకు బలము ఇచ్చే దేవుడు ఆయనే, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు కూడా ఆయనే, అవమానము నిందలు అనుభవిస్తున్న వారికి విడుదల ఇచ్చేది కూడా ఈ దేవుడే అని. ఎందుకంటే ఆమె వ్యక్తిగతంగా అవన్నీ అనుభవించింది కదా, మరి దేవుడు ఆమెను విడిపించి ఉన్నాడు కదా. కాబట్టి ఆమె దాన్ని గ్రహిస్తూ గుర్తిస్తూ ఒకవైపు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, ఆరాధిస్తూ ఉంది. మరొక వైపు ఇదిగో ఆమె ఎదుట ఉన్న ప్రజలు, ఆమె ఇంటి వారు కావచ్చు, ఆమె విరోధులు కావచ్చు, ఇది ఎవరైనా కావచ్చు, వారికి కూడా ఒక సందేశాన్ని ఆమె తెలియజేస్తుంది. నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నేను నమ్ముకున్న దేవుడు నా జీవితంలో ఇదిగో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. అది ఆ కళ్ళారా మీరు చూస్తూ ఉన్నారు కదా. ఇటువంటి దేవుడు మరి ఎవరు కూడా లేరు అని దేవుని యొక్క మహాత్మ్యం వివరిస్తూ ఉన్నది. అలాగే దేవుని ప్రజలు ఎదుట కూడా ఆమె సాక్ష్యం పంచుకుంటూ తన దేవుని కొరకే ఆమె సాక్షిగా జీవించడం మనం చూస్తూ ఉన్నాం. అందువల్లే ఆమె చేసిన విజ్ఞాపన ప్రార్థన మనకు ఈ యొక్క సమూయేలు మొదటి పుస్తకంలో ఈ 2వ అధ్యాయంలో ఆమె చేసిన విజ్ఞాపన అంతా కూడా లిఖించబడి ఉంది, రికార్డ్ చేయబడి ఉంది. అది మరువబడలేదు. అందుకే ఈరోజు కూడా మనం వీటిని అధ్యయనం చేస్తూ ధ్యానించుకుంటూ వీటిని నెమరు వేసుకుంటూ దేవుణ్ణి మనం కూడా స్తుతిస్తున్నాం. అవునండి, ఈ రోజున మన జీవితాల్లో కొన్ని కొరతలు, కొన్ని లేమి, కొన్ని ఇబ్బందులు, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చేమో. అయితే ఆ పరిస్థితుల్లో ఒకటి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, హన్నావలే ఏదైనా దేవుడే చేయగలడు, నా పరిస్థితిని దేవుడే మార్చగలడు, దేవునికే ఆ శక్తి ఉన్నది, దేవుడే అద్భుతము చేసి దేవుడని ఎరిగిన వారమై మనల్ని మన దేవుడికి సమర్పించుకుందాం.